హాయ్ అండి, వెల్కమ్ టు వైషు వంటిల్లు. మనలో చాలామంది టీ తాగడం వల్ల చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. అలాగే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా కూడా అనిపిస్తుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మంచి మసాలా టీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీన్ని ఎప్పుడు తయారు చేసినా దాని టేస్ట్ ఒకే విధంగా వచ్చేలా ఎలా తయారు చేయాలో చెప్తాను. ఎప్పుడు ఒకేలా చాలా రుచిగా వస్తుంది. ముందుగా మీరు ఎన్ని కప్పులు టీని తయారు చేయాలనుకుంటున్నారో అన్ని కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంత వాటర్ని వేస్తే టీ పల్చగా నీళ్ళల్లా అవుతుంది కదా అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అలా ఏం కాదు. అలా ఎందుకు కాదు అనేది నేను ఈ వీడియోలో తర్వాత చెప్తాను. నేను ఇప్పుడు 2 కప్పుల టీని తయారు చేయాలనుకుంటున్నాను. కాబట్టి 2 కప్పుల వాటర్ని టీ బౌల్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా వాటర్ని బాగా మరిగించుకోవాలి. దాదాపుగా 3 నిమిషాల పాటు మీరు ఈ వాటర్ని మరిగించుకోవాలి. 3 నిమిషాల పాటు మరిగించిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లాన్ని తురుముకొని వేసుకోవాలి. తర్వాత 3 లవంగాలు ఇందులో వేసుకోవాలి. ఇలా మరుగుతున్న స్టేజ్లోనే అల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒకవేళ మీరు ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలనుకుంటే సోంపు కానీ దాల్చిన చెక్క కానీ ఏదైనా వేసుకోవాలనుకుంటే వాటిని కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి. వీటిని కూడా కాసేపు వాటర్తో పాటు మరిగించండి. దానివల్ల మసాలాలు వాటర్లో వాటి ఫ్లేవర్ని వదులుతాయి. రెండు 3 నిమిషాల తర్వాత మీరే చూడండి, వాటర్ కలర్ చాలా చేంజ్ అవుతోంది. దానివల్ల మీకు ఆ వాటర్లోకి మసాలాల ఫ్లేవర్ వచ్చేసిందన్న విషయం అర్థమవుతోంది. ఇదే స్టేజ్లో మనం టీ పొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల టీ పొడిని ఇందులో వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా 3 నుండి 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు మీకు 2 కప్పుల టీని తయారు చేయడానికి 2 కప్పుల వాటర్ని ఎందుకు తీసుకున్నానో అర్థమైందనుకుంటున్నాను. ఇంత ఎక్కువగా మరిగిస్తాం కాబట్టి మనం వేసిన వాటర్ సగం అవుతుంది. తర్వాత మీరు దీన్ని 4 నుండి 5 నిమిషాల పాటు కంపల్సరిగా మరిగించుకోవాలి. తర్వాత ఇందులో మనం 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార మొత్తం టీ తయారైన తర్వాత వేసినా లేదా పాలతో పాటు వేసినా మీ టీ పల్చగా అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ టీ దాదాపుగా 7 నిమిషాల నుండి మరుగుతోంది. వాటర్ కూడా సగం అవడం మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ టైంలోనే మనం పాలను ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే ప్యాకెట్ పాలనైనా తీసుకోవచ్చు. మీరు ఏ పాలనైనా తీసుకోండి. కానీ ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, మీరు టీలో పాలను వేస్తున్న టైంలో పాలు రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. మరీ చల్లగా ఉండే పాలను మాత్రం వేసుకోకండి. దానివల్ల ఈ టీ రుచి మారిపోతుంది. పాలను పోసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా మరిగించుకోవాలి. ఇది బాగా బాయిల్ అయ్యే వరకు కూడా దీన్ని మనం బాగా మరిగించుకోవాలి. మీకు టీ రెడీ అయిందని ఎప్పుడు తెలుస్తుందంటే మొదట ఒక పొంగు వచ్చినప్పుడు ఈ బబుల్స్ అనేవి చిన్న చిన్నగా వస్తాయి. ఈ బబుల్స్ పెద్దవవుతూ ఉన్నాయి, ఎందుకంటే టీ కొద్దిగా చిక్కగా తయారవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా అవుతుంది. అంటే ఇక్కడ పాలు నీళ్లు బాగా కలిసిపోయాయి. మన టీ రెడీ అయిందని అర్థం. కేవలం మన టీ కలర్ చాలా బాగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేదానికంటే కాస్త ముందు మీరు ఇందులో ఇలాచీ పౌడర్ కానీ లేదా దాల్చిన చెక్క పౌడర్ని కానీ వేయండి. ఈ టీ తాగడం వల్ల కేవలం మీ నాలుకకే కాకుండా మీ అన్ని సెన్సెస్కి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కాబట్టి ఒకసారి మీరు కూడా ఈ టేస్టీ మసాలా టీని తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి తెలియచేయండి. ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.